పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో త్వరలో ప్రారంభం కావాల్సిన అమర్నాథ్ యాత్రపై సందేహాలు ఏర్పడ్డాయి. అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ పహల్గాంలోనే ఉంటుంది. ఇప్పుడు ఉగ్రదాడి కారణంగా యాత్ర జరుగుతుందా, ప్రభుత్వం అనుమతిస్తుందా, అనుమతి ఇచ్చినా భక్తులు ధైర్యం చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టూరిస్టులపై ఉగ్రదాడి నేపథ్యంలో అమర్నాథ్ యాత్రపై ఏర్పడ్డ అనుమానాలను పటాపంచలు చేసింది భారత ప్రభుత్వం. అమర్నాథ్ యాత్ర సజావుగా సాగేలా చర్యలు చేపడతామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. యాత్రను ప్రభుత్వం పూర్తి భద్రతతో విజయవంతంగా నిర్వహిస్తుందని హామీ ఇచ్చారు. కశ్మీర్లో పర్యాటకం తిరిగి త్వరలో ప్రారంభమవుతుందని పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. కశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. భారతదేశం ఎన్నటికీ ఉగ్రవాదాన్ని సహించదు, అలాగే పాక్తో సంబంధాలు కొనసాగించబోదని స్పష్టం చేశారు. हमने अनाउंस कर ही दिया है, सब वापस जाए और किसी को भी यहाँ पे रहने की परवानगी नहीं। मुझे लगता है कि भारत के लोगों में इतना सामर्थ्य है, इतनी हिम्मत है, इतना आत्मविश्वास है कि जल्द ही फिर एक बार पर्यटन वहाँ शुरू होगा, उद्योग वहाँ जाएगा, अमरनाथ की यात्रा होगी और कश्मीर जो विकास के मार्ग पे चल पड़ा है उसको कोई रोक नहीं सकता. జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఆగస్టు 9 వరకు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అమర్నాథ్ యాత్ర 2 మార్గాల నుంచి ఒకేసారి ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం నుంచి, అలాగే గందేర్బాల్ జిల్లాలోని బాల్తాల్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. దీనికోసం ఏప్రిల్ 14 నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. 5 రోజుల్లోనే యాత్ర కోసం సుమారు 2 లక్షల మంది ఆన్లైన్, ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, ఎస్ బ్యాంకులకు చెందిన దేశవ్యాప్తంగా 533 బ్యాంకు శాఖలలో యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది.